ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్దానం ఇది కేవలము ఒక జాతికి మాత్రమే కాకుండా దేవుని ప్రజలందరికీ వర్తించే ఆధ్యాత్మిక సత్యాన్ని సూచిస్తుంది. మనం దేవునికి ప్రత్యేకమైన వాళ్ళం. మన విలువ దేవుని ప్రేమలో ఉంది, మన సామర్థ్యాలలో కాదు. మన జీవితం పవిత్రంగా ఉండాలి. మనము దేవునికి సాక్ష్యముగా జీవించాలి. మనకు దేవుని రక్షణ, దయ ఎప్పుడూ ఉంటుంది. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎడల మీరు కలిగి ఉన్న ఈ వాగ్దాన నిబంధనను బట్టి వందనాలు. మమ్ములను కూడా మీకు ప్రత్యేకమైన జనాంగముగా, మీ సొత్తైన స్వకీయ సంపాద్యముగా మమ్మల్ని మీరు చేసుకున్నందుకు వందనాలు. మీ ప్రేమకై వందనాలు, మీ దయకై వందనాలు. మీ హస్తము తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.